ఈ రోజు వచ్చేసి మా స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను నేర్పుతున్నాను. ఇలాగే మీకు కూడా నేర్పిస్తున్నాను. ఇలా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే 5వ బ్యాచ్కి అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే మేము ఈ మధ్యకాలంలో మీకు ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మాస్టర్స్ కూడా వస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉన్న వాళ్ళు పేరు రాపించుకొని స్లాట్ బుక్ చేసుకోండి. మినిమం ఒక 1000 రూపాయలు కొడితేనే స్లాట్ అనేది బుక్ అవుతుంది. మీకు మీరు నేర్చుకోవచ్చు. అంటే ఒక బోటిక్ షాప్కి సంబంధించినవి బేసిక్స్ అన్ని నేను నేర్పిస్తున్నాను. ఇంకా మీరు డీప్కి వెళ్ళి ప్రతి మోడల్ కూడా ఈజీ మెథడ్లో నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీకు బేసిక్ క్లాస్ వేరు ఉంటుంది, మనకి ఇది మన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ వేరు ఉంటుంది అనమాట. ఇలా మీకు దానికి ఒక 40 డేస్ దీనికి ఒక 40 డేస్ మా ఎమ్మట మీరు జర్నీ చేస్తే మీకు కంపల్సరీ మీరు బోటిక్ షాప్ పెట్టుకుని రన్ చేసుకోవచ్చు. అలాగే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ క్లాసెస్ కూడా పెట్టాలనుకుంటున్నాము. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్తో సహా మొత్తం కూడా పెట్టాలనుకుంటున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, స్లాట్ బుక్ చేసుకోండి. మినిమం 10 మెంబర్స్తో నేను స్టార్ట్ చేస్తాను. 10 మెంబర్స్ కాగానే మీ గ్రూప్ రెడీ అవుతుంది. మీకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, అంటే మన హాస్టల్ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఆఫ్లైన్లో నేర్పిస్తాం. అలా కాదు ఆన్లైన్లో నేర్చుకుంటామంటే ఆన్లైన్ గ్రూప్ వేరే ఉంటుంది. టైమింగ్స్ అనేది అప్పుడే చెప్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చక్కగా జాయిన్ కావచ్చు. ఓకేనా? ఇప్పుడు చక్కగా ఇప్పుడు షేప్ బెల్ట్ గురించి తెలుసుకుందాం. ఈ షేప్ బెల్ట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ చేసుకోవాలి. డాట్స్తో సహా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇలా పరచాలి మనం. అర్థమైందా? షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకి ఇలా మనం కరెక్ట్గా సైడ్ జాయింట్ వేస్తే మనకి బాడీ పార్ట్ ఎలా అయితే ఉంటుందో అలా పెట్టేయాలి. దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని కొలుచుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు 100% షేప్ బెల్ట్లో తేడా రాదు. పైకి పీకపోవడం, ముడతలు రావడం, పక్కకి పోవడం ఇలాంటివి ఉండవు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కొలుచుకోవాలి. ఇక్కడ కొలుచుకుంటే మనకు వచ్చేసి 2.5 వచ్చింది. అంటే మన ఖర్చులతో కలిపి 3 పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ కొలుచుకొని మనం 3.5, అంటే దీనికి ఒక 1/2 ఇంచ్ తేడా చూపించుకుంటే చాలు. ఒకవేళ ఇక్కడ స్టమక్ ఉంది మడత పడుతుంది అనుకుంటే 3 కూడా పెట్టుకొని స్ట్రైట్గా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే అప్పుడు 2.5 కూడా పెట్టుకోవచ్చు. షేప్ బెల్ట్ ఇటు ఎక్కువ ఉండాలి ఇటు తక్కువ ఉండాలని ఏం లేదు. బాడీ పార్ట్కి సెట్ అయ్యేటట్టుగా వేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా వేసుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ షేప్ బెల్ట్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం ఇది కరెక్ట్గా ఉందా లేదా అంటే ఇటు 3 పెట్టాను, ఇటు 3.5 పెట్టాను. పెట్టి చక్కగా దీని మీద ఇలా పెట్టేసాను. ఈ షేప్ కూడా మనం ఇలా లోతుగా తీయాలి, ఇలా మనం బయటికి గుంజాలి, ఇలా స్ట్రైట్గా తీయాలి అని ఏం లేదు. ఈ బాడీ పార్ట్కి మనం ఈ డాట్స్ వేసిన తర్వాత ఎక్కడ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్తో మనం దీన్ని తీసుకోవాలి. అప్పుడే మీకు ముందు పార్ట్ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డ్రాయింగ్ వేసి దీనిలాగా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, అర్థమైందా మీ అందరికీ? ఓకేనా? ఇలాగే చేస్తారా నెక్స్ట్ టైం ఇక? ఓకే.